ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అనేది చక్కగా ఉడికింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏయు ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ అయితే పాలాకు కొబ్బరి చికెన్ అయితే చేస్తున్నాను. రెసిపీ రండి చేసుకుందాం. చాలా మంది మీరే చేసుకుంటున్నారు, మీరే వెరైటీగా చేసుకుంటున్నారు. ఎలా ఉందో మాకు పెడితే కదా బాగుంటది అని అడుగుతున్నారు. పాలాకు కొబ్బరి చికెన్ రెసిపీ అయితే చేస్తున్నాం. చూడండి, మొదటగా మనము చికెన్ అయితే కేజీ తీసుకున్నాము. శుభ్రంగా అయితే కడుక్కున్నాము. చూడండి ఎలా కడుగున్నానో, చాలా చక్కగా అయితే కడిగాను శుభ్రంగా. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇదండి 2 కట్టలు పాలాకైతే తీసుకున్నాను. ఇట్లాగా ఒలుచుకోవాలి, కాడంతా తీసేసుకొని ఓన్లీ ఒక ఆకు మాత్రమే తీసుకోవాలి. దీనికి శుభ్రంగా అయితే ఒలుచుకున్నాము. పాలాకు నూనెలో వేస్తాం కదా, బిర్యానీ ఆకులు 2, లవంగాలు, ఇలాచి 2, కొంచెం జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క. ఇదిగోండి, మనం అల్లం పేస్ట్ వేసుకుంటాం కదా, దానికైతే తీసుకున్నాను. అల్లం 50 గ్రాములు తీసుకున్నాను. 2 అయితే వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం కొబ్బరి. ఈ 3 మనం మిక్సీ పడదాం. ఇదండి కొబ్బరి అయితే మొదటగా మనము మిక్సీ పట్టాము. ఇదండి శుభ్రంగా కడుక్కొని అల్లము వెల్లుల్లి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. మనం దాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేద్దాం. వెల్లుల్లి ఈ 3 అయితే మనం మెత్తగా పేస్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా పేస్ట్ అనేది ఎంత మెత్తగా వేసానో. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకుందాం. అవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మిక్సీ పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా చక్కగా మెత్తగా అయితే వేసాను. పాలాకు 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కడాయిలో వేసుకొని చక్కగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి దాన్ని. చూడండి, చక్కగా ఉడికిపోతుంది. వాటర్ అంత ఎక్కువేం అవసరం లేదు. చూడండి, చిన్న గ్లాస్ నిండా అయితే వాటర్ తీసుకున్నాను. అవి సరిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత సన్నగా షాప్ చేశాను. చూసారా, ఇలాగే కట్ చేసుకోండి. మీరు పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే ఒక బాండిల్లో వేసేస్తున్నాను. చూడండి, వాటర్ లేకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, చూడండి కొంచెం మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ అయితే పెరిగేసాను. అంతా ఒకసారి కలుపుకొని, చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఇలా కొట్టిగా మనం కలిపామంటే చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది. మీరు చక్కగా కలుపుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలిపాను. మనము పాలాకైతే ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా వడగట్టేసాను. దీంట్లో అయితే వేసుకున్నాము చల్లటి వాటర్లో. ఒక 5 మినిట్స్ అలాగే ఉండిచ్చి మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం మెత్తగా. ఇదిగోండి ఫ్రెండ్స్, చల్లటి వాటర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేద్దాం ఆకు మొత్తాన్ని. చూసారా, నేను 2 కట్టలు తీసుకుంటేనే ఎంత అయిందో ఆకుకూర. ఉడికేటప్పటికి మనకు కొంచెమే అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోనే నేను ఒక 7-8 పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరైతే ఆయిల్ సరిపడినంత అయితే వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి ఒరిజినల్ నెయ్యి అండి, ఇది నేనే ఇంట్లో తయారు చేశాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నా. నెయ్యి
పడని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. లవంగాలు ఇందాక వీడియోలో చూపించాను కదా, లవంగాలు, 2 విలాచి, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాం కదా అవి వేసేసుకున్నాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. 2 రెమ్మలు కరివేపాకు. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆనియన్స్ అనేది చక్కగా గోల్డెన్ కలర్ లో బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం. ఆల్రెడీ మనం చికెన్ లో కలిపి పెట్టున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వేసి, అంటే కొంచెం తక్కువగా వేసుకున్నాం. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నాను. దీన్ని మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమోటా పేస్ట్ అయితే వేద్దాం. నేను ఇందాక వీడియోలో చూపించాను కదా, మీడియం సైజు 2 టమోటాలు తీసుకున్నాను. పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఉంచుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నాం. ఫ్రెండ్స్, కారం ధనియాల పొడి అయితే వేసుకొని బాగా మనం నూనె పైకి తేలాడేంత వరకు ఉడకబెడదాం. మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇట్లా వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకు చికెన్ అనేది ఎంత చక్కగా ఉడికిందంటే చాలా చక్కగా ఉడికింది. వాటర్ అయితే నేను 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. మనం వేసాం కదా ఆయిల్, ఆ చికెన్ లో వచ్చిన వాటరేను. ఇదిగోండి, మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పాలాక్ పేస్ట్ అయితే వేసేసుకున్నాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. దీంట్లో పచ్చి కొబ్బరికి మనం మిక్సీ పెడితే పాలు వస్తాయి కదా, ఆ పాలు ఇప్పుడు పోసుకున్న కూడా చాలా టేస్ట్ గా ఉంటది. కాకపోతే నేను ముందుగానే కొబ్బరి అనేది మిక్సీ పట్టాను, ఫస్ట్ లోనే వేసేసాను నేను. మీరు అట్లా లేకపోయినా కొంచెం కొబ్బరి పాలు తీసుకొని ఇప్పుడు పోసుకున్నారంటే ఇంకా చాలా టేస్ట్ గా ఉంటది. అలాగే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు అనేది ఉప్పుకి టేస్ట్ కానీ సరిపోయిందంటే ఉప్పు అవసరం లేదు, లేదంటే తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్ లో అయితే ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. స్పైసీగా ఉంది కదా, దీంట్లో ఇదిగోండి కస్తూరి మెంతి, ఇది కొంచెం లైట్ గా చల్లుకోండి, టేస్ట్ గా ఉంటది. కస్తూరి మెంతి వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుందాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, పాలాకు కొబ్బరి చికెన్ రెసిపీ చూడండి, చాలా టేస్టీగా ఉంది. నేనైతే టేస్ట్ చేశాను, మీరు ట్రై చేయండి రెసిపీ అనేది.